హాయ్ మై డియర్ వ్యూవర్స్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఏం బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. సో ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఈవినింగ్ అయితే చాయ్ పెట్టుకుందామని చెప్పి కిచెన్కి అయితే వచ్చేసిన. స్టవ్ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకొని బగోన్ తీసుకొని అందులో పాలు, అలాగే ఇప్పుడైతే నీళ్ళు, చాయ్ పత్తి, అలాగే చక్కెర కూడా యాడ్ చేసేసి చాయ్ అయితే పెట్టిన. సో అది ఇవాళ పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన అయితే ఎగ్స్ పెట్టేసిన. ఎందుకు అనంటే చెప్తాను, చూడండి. సో చాయ్ అయితే మంచిగా మరుగుతుంది. ఇది మరిగేటప్పుడే కొంచెం అల్లం కూడా వేసుకున్నా. నేనైతే ఎక్కువగా అల్లం ఎప్పుడు యూజ్ చేస్తానంటే కొంచెం హెడేక్గా అనిపించినప్పుడు, హెల్త్ అది కరెక్ట్గా లేదనిపించినప్పుడు అల్లం ఖచ్చితంగా వాడతాను. సో చాయ్ అయితే అయిపోయింది. ఒక పక్క ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఆ పెద్ద కప్ మాత్రం నాకే. అట్లా అయితే చాయ్ అయితే పోసేస్తున్నాం. నాకు మా వారికి అయితే ఆ చాయ్లో బిస్కెట్స్ తిన్నానులేండి. మీకు తెలుసు కదా, చాయ్లో ఏదన్నా ఒకటి లేనిది మనకు పోదు. సో బిస్కెట్స్ అయితే తిన్నా. ఆ క్లిప్ మాత్రం తీయలేదు, ఎందుకంటే అప్పుడే మా చిన్నోడైతే నిద్ర నుంచి లేచిండు మారం చేస్తుండని చెప్పి. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ చేసిన కదా, ఆ కర్రీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. మా చిన్నోడైతే కచ్చరా అంతా కింద పడేసిండు. బౌల్లో వేసిన అన్నట్టు కచ్చరా. సో వాడైతే మొత్తం కింద పడేసిండు. సో కర్రీ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఈ కర్రీ రెసిపీ కనుక మీకు కావాలనుకుంటే మన షార్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా కర్రీ అయితే చేసేసిన. చాలా బాగా వస్తుంది. పీసెస్ కూడా చాలా బాగా తినాలనిపిస్తుంది. చికెన్ కూడా పనికిరాదులేండి, అట్లా ఉంటుంది. టేస్ట్ చేసి చూడండి ఒకసారి ఖచ్చితంగా. సో ఈవినింగ్ పాప అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఆమెకైతే రైస్ వేసి ఇచ్చిన. మార్నింగ్ నుంచి కర్రీ ఎందుకు చేయలేదు అని అనుకోవచ్చు. కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, బ్యాక్ పెయిన్ ఉంది, అలాగే కొంచెం హెడేక్ కూడా ఉంది. సో మొత్తం లేజీగా ఉందన్నమాట. అందుకని మార్నింగ్ అయితే ఏం కర్రీ వండలేదు. నైట్దే చికెన్ ఉండే, ఖాళీ రైస్ పెట్టేసిన. ఆ చికెన్ వేసుకొని అయితే ఒక పూట అట్లా మేనేజ్ చేసేసినాం. అందుకే ఈవినింగ్లో కర్రీ అయితే చేసిన. సో ఇక్కడైతే బట్టలన్నీ ఆరిపోయినాయి అని చెప్పి అవన్నీ తీసి అయితే చకచకా మడత పెడుతున్నా. సో ఓపిక అయితే లేదు, కానీ ఎంతో కొంత నా వ్యూవర్స్ కోసం నేను వ్లాగ్ చేయాలని చెప్పి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేసిన. సో మా చిన్నోడు వచ్చి బట్టలన్నీ కింద పడేస్తున్నాడు, అందుకే అట్లా వరుతున్నా. సో అదన్నమాట ఇవాళ మన వ్లాగ్ అయితే ఇలా ఉంది, చూసేయండి. మన వ్లాగ్స్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఇవి నేను మడత పెట్టిన బట్టలు అయితే అవైతే మా కబోర్డ్స్లలో అయితే సర్దేసిన. తర్వాత నైట్ కోసం అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసిన. ఆల్రెడీ కర్రీ అయింది కదా, అదే చూపిస్తున్నా. సో డిన్నర్ కూడా అయిపోయింది. నైట్ మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్న. స్టవ్ క్లీన్ చేసిన, అలాగే బాసాలు కూడా అయితే తోమేసిన. సో ఇదే ఇవాళ మన వ్లాగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.